విశాఖ 33వ వార్డులో బంగారమ్మ కాలనీ నుంచి ఈరోజు శివరాత్రి సందర్భంగా అమ్మవారికి సారి ఊరేగింపుగా బూర్లు చిన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వార్డు నుంచి ప్రతి ఒక్క మహిళ కూడా అమ్మవారికి సారి ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. సారి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన అనంతరం అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ఈ స్వీట్లు అవన్నీ కూడా పంచడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. రేపు శివరాత్రి రోజున ఇంకా మరెన్నో పగులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు సాయంకాలం అగ్నిగుండం ప్రారంభం అవుతుంది. అగ్నిగుండం అయిన తర్వాత అమ్మవారిని పల్లకీలో ఊరేగించడం జరుగుతుంది. మొత్తం డాబా గార్డెన్ ఏరియా అంతా కూడా ఊరేగింపు అనంతరం అక్కడ భక్తులందరూ కూడా మాల వేసుకున్న వాళ్ళు అగ్నిగుండం తొక్కడం జరుగుతుంది. అగ్నిగుండం అనంతరం మరెన్నో పూజా కార్యక్రమాలు, అదేవిధంగా రేపు శివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలతో, అదేవిధంగా సాయంత్రం కొన్ని కార్యక్రమాలు కూడా ఆర్కెస్ట్రా ఇలాంటి ప్రోగ్రాలన్నీ పెట్టడం జరిగింది. భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని కమిటీ పెద్దలు, అక్కడ ఉన్న ఊరి ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా కోరడం జరిగింది. మరెన్నో విషయాలు బూర్లు చిన్న మీడియాతో మరెన్నో విషయాలు. అండి వైఎస్ఆర్ సీనియర్ నాయకులు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు కలుపుతున్నానండి. ఇక్కడ నీలం తల్లి జాతర జరుగుతుంది ప్రతి సంవత్సరం. అలాగే ఈ జాతరకి 500 మందితోని అమ్మవారి బంగారమెట్ట కాలనీ అందరూ కలిపి వాటిలోని చీరలు, సార్లు, స్వీట్లు అన్నీ సమర్పిస్తున్నాము. అలాగే ఈసారి అత్యంత ఘనంగా అమ్మవారికి సారి గట్టున సమర్పించుకొని ఆనందంగా ఇక్కడ పండుగ జరుపుకుంటున్నాము. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఆనందంగా ఆరోగ్యంగా ఇలాగే అమ్మవారికి సారి సమర్పించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సంవత్సరం ఇక్కడ కమిటీ అందరూ కలిపి మంచిగా చాలా పద్ధతిగా పనిచేసి వచ్చిన ఆడవాళ్ళకి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ప్రసాదం ఏర్పాటు చేశారండి. అందరూ భోజనం చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ అమ్మవారి ఆశీస్సులు మా 33 వార్డులు పెద్దలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. కార్యక్రమం ఏంటంటే ఈరోజు కార్యక్రమాలు అయితే అమ్మవారిది గుండం ఉందండి, గుండం ఉంది, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉన్న ఆర్కెస్ట్రా ఉందండి, అమ్మవారి సారి ఊరేగింపు అవ్విందండి. అలాగే భవానీలు అందరూ కలిపి ఇక్కడ అగ్నిగుండం వేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయండి. పల్లకి అమ్మవారి ఊరేగింపు ఉంది. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై నీలమ్మ తల్లి.